ఆయన వస్తే ఆ ఇంట్లో పెను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, దీవెనల వర్షం ధారావాహిక మురిసిపోతుంది. ఆదరణకు కొరత లేదు. సముద్రం అంత ప్రేమ, భూమి అంత ఆప్యాయత ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. అవన్నిటినీ వారు మోసే కొలది, భరించే కొలది వారికి అనుగ్రహించి వెళ్ళేవాడు. అలాగే యేసు వచ్చిన ఒక 5 ఊర్లు, వాటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదం ఇప్పటికి మీకు జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. ఇవన్నీ మనకి పరిచయమే, కానీ నేను ఖాళీగా ఉంటాను కనుక ఈ పని చేస్తూ ఉంటా. మొదటిది మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్క్ చాప్టర్ 1. మార్క్ చాప్టర్ 1. మార్క్ చాప్టర్ 1 verse 14 and 15. మార్క్ 1:14-15 కలిసి నేను చదువుతాను. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు కనుక మొదటిది ఒకటి, యేసు గలిలయకు వచ్చెను. జీసస్ కేమ్ టు గ్యాలిలీ. యేసు గలిలయకు వస్తే ఏం తీసుకొని వచ్చినాడు? సాల్వేషన్, రక్షణ. వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. గలిలయలోని కానాలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు వివాహానికి వచ్చి నీటిని ద్రాక్షరసముగా మార్చిన సంగతి క్రైస్తవులోకరికి సుపరిచితం. యేసుప్రభు మార్చేవాడు, మనుషుల యొక్క హృదయాలను మార్చేవాడు, జీవితాలను మార్చేవాడు. నిస్సహాయులను సహాయాలలోనికి లేదా నిస్సహాయంతో ఉన్న వారికి సహాయం చేసేవాడు. అనాథులను, దిక్కులేని వారిని, దరిద్రులను తీర్చుకునేవాడు. కన్నీటితో ఉన్న వారి కళ్ళు తుడిచేవాడు. గాయం పడిన వారి గాయాలు కర్చేవాడు. ఆయన పేరు యేసు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో చెప్పబడింది, కొత్త నిబంధన తెరిచిన వెంటనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు. యేసు నామంలో ఉన్న శక్తి పాపక్షమాపణ మొదటిది. కనుక ప్రతి మానవునికి యేసుప్రభు పాపక్షమాపణ ఇవ్వాలని కోరుతున్నాను. ఇది నన్ను యేసుప్రభు వారు మనకు కూడా యేసు వార్త పంపిస్తున్నాడు. ఆయన ప్రకటించిన వర్తమానం, కాలం సంపూర్ణమైన, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇదే చెప్పాడు, యేసుప్రభు వారు ఇదే చెప్పాడు, మేము కూడా ఇదే చెప్తున్నాం. ఎంతకాలం చెప్తారు ప్రభు? వచ్చేదాకా చెప్తాం. ఎంతకాలం చెప్తున్నావు? మారు మనసు పొందేదాకా చెప్తాం. నీ కొరకే ఇది. భవిష్యత్తు వస్తున్నావు, కూర్చుంటున్నావు, వింటున్నావు, పర్లేదులే అనుకుంటున్నావు, వెళ్ళిపోతా ఉన్నావు, వెళ్ళి మామూలుగా చెప్తానంటే ఉంటారులే అనుకుంటున్నావు, ఇలాగే జరుగుతుందిలే అని అనుకుంటా ఉన్నావు. నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ సిన్ ఈజ్ అ బ్లైండ్నెస్. పాపం యొక్క కఠినమైన కోర లేదంటే గుడ్డితనం. అంటే పర్లేదులే, చూస్తాములే, ఉందాములే, ఇంకోసారి నేర్చుకుందాం, ఇంకొకసారి యేసుని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాములే. దిస్ బ్లైండ్నెస్ మేక్స్ యూ టు ఓపెన్ యువర్ ఐస్ ఇన్ ద హెల్. ఈ గుడ్డితనము అలాగే కొనసాగితే నీ కళ్ళు నరకంలో తెలుస్తావు. అది విషాదకరం. అలాంటి దుస్థితి నీకు కలగకూడదని మరలా చెప్తున్నా. యేసు గలిలయకు వచ్చినాడు. యేసుప్రభు వస్తే వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, రక్షణ, పాపక్షమాపణ ఇవ్వాలని వచ్చినాడు. విషాదం ఏంటంటే వారు ఆ సువార్త నిరాకరించినారు, తృణీకరించినారు. ఈ దినాన్ని క్రైస్తవ లోకం తృణీకరిస్తున్నట్లుగా ఆ దినాన్ని కూడా తృణీకరిస్తూనే ఉంది, నిరాకరిస్తూనే ఉంది. క్రైస్తవుడు లేదా క్రైస్తవేతరులు యేసుని అంగీకరించడానికి మాకు ఇంకా మంచి బెటర్ మెథడ్స్ ఉన్నాయి కదా అంటున్నాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనకు పరిచయం కదా. నయమాను కుష్ఠరోగి షోమ్రోన్లో ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త ఎలీషా ఇలాగ చెప్పాడు, వెళ్ళి యోర్దానులో 7 సార్లు స్నానం చేయము అని. ఆయన నేరుగా చెప్పలేదు, ఒక దూతను పంపించినాడు. దూత పేరు బైబిల్లో రాయలేదు, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ దూత గెహజే ఇంటాడు అంటారు. ఎందుకంటే మనోడికే తర్వాత గిఫ్ట్ ఇవ్వటానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఈయనైతే మొక్కపరిచయం కనుక తర్వాత గిఫ్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జరిగిన విషయాలు నాకంటే మీకు బాగా తెలుసు. ఇలాగొచ్చి చెప్పేటప్పటికి బయట ఉన్న బైబిల్లో రాయబడింది 2వ రాజుల 5వ అధ్యాయంలో, నయమాను వెళ్ళి ఎలీషా ఇంటి ఎదుట నిలువబడాను. నిలువబడ్డాడు, లోపలికి కూడా పిలువలే.
డైనింగ్ హాల్లో కూడా లేదు, అదేంటి వెయిటింగ్ హాల్లో కూడా కూర్చోబెట్టలేదు. అప్పుడు బయటకు వచ్చి దూత చెప్పాడు, మీరు వెళ్ళి యోర్దానులో 7 సార్లు స్నానం చేయాలంట అని. అప్పుడు నయమానికి కలిగిన మాట ఏంటంటే, మా దేశంలో కూడా అబానా పరప్ప లాంటి నదులు ఉన్నాయి కదా డమాస్క్లో, ఇంత దూరం రావాలన్నా అక్కడ రాస్తూ అన్నాడు, శ్రేష్టమైనవి కావా. యూ థింక్ దట్ ద మెథడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దాన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అదర్ మెథడ్స్ అండ్ యువర్ మెథడ్ ఈజ్ బెటర్. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు, ఏది భక్తి అనుకుంటున్నావు, అది చాలా మంచిది అనుకుంటున్నావు. దమస్క్లో ఉన్న అబానా పరఫరా శ్రేష్టమైనవి కావనే కదా ఇంత దూరం వచ్చినావు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, యోర్దాన్లో వెళ్ళి మునుగు. వాటికంటే ఇది బాగా కనిపిస్తుంది, అంటే వాటర్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది. అబానా పరఫరా దమస్క్ అంటే అంతా మురికిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, బురద ఎక్కువ ఉంటుంది ఈ యోర్దాన్ నదిలో. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏలీషా బయటకు వచ్చి రోగము నాకు ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటుని. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కన్సీవ్డ్ ఐడియా ఉంటుంది, యేసుప్రభు ఇలాగ చేస్తాడని నేను అనుకుంటుని, రక్షణ ఇలాగ పొందొచ్చు అని నేను అనుకుంటుని. ఎవడు అనుకోమని చెప్పారు నిన్ను? అంటే నీకు స్వేచ్ఛ ఉంది కనుక నువ్వు అలాగ అనుకున్నావు. నువ్వు అనుకునేది జరగలేదు కనుక నీకేమొస్తుంది? కోపం వస్తుంది. బైబిల్లో రాయబడింది, బహురౌద్రుడై తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. 30 కిలోమీటర్లు యోర్దాను దగ్గరికి తిరిగి వెళ్ళాలా, షోమరోన్ ఎలీషా దగ్గర నుండి. అందుకని అప్పుడు ఒక చిన్న దాసుడు, ఆయన దాసులో నుండి పెద్ద పని చేయమంటే చేస్తారు కదండి, వెళ్ళి స్నానం చేయమని తేలిక కదా, చేసేయచ్చు కదా అని అన్నాడు. వీడేదో బాగానే చెప్తున్నట్టున్నాడు. పెద్ద పని చేయడం చాలా తేలిక. దీక్షణం అంటే ఉంటారు, కఠోరమైన నిబద్ధత కలిగి జీవించమంటే భక్తి కొరకు ఏమైనా చేయటం, డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత ఇంక ఇబ్బందులు రకరకాలు భరించడానికి ఇష్టపడతారు. కానీ ఏం లేదండి, యేసుప్రభువుని నమ్ముకోండి అంటే మాత్రం ఇంత సులభమా? హౌ కమ్ ద సాల్వేషన్ ఇస్ దట్ ఈజీ? ఇక రక్షణ ఎందుకు అంత సులభం అవుతుంది? ఎందుకంటే ప్రతి పాపాత్ముడైన మానవుని కొరకే దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక అంత సులభంగా ఉంది. స్నానం చేయడం ఎంత తేలికో, రక్షణ పొందడం కూడా అంతకంటే తేలిక. కనుక నీవు నీ మెథడ్స్, నీ ఆలోచనలు, నేను అనుకుంటుని ఇలాగ జరుగుతుందని నేను అనుకుంటుని, అట్లా జరగలేదు, అందుకనే నాకు కోపం వచ్చింది, అందుకే నాకు రక్షణ వద్దు, యేసొద్దు, పాపక్షమాపడొద్దు, మందిరం వద్దు, బైబిల్ వద్దు, వాక్యం వద్దు, బోధకులొద్దు, సేవకులొద్దు, ఉపదేశకులొద్దు, కాపర్లొద్దు, అయ్యో నరకానికి పోతే ఎక్కడికైనా పోయినా పర్లేదులే, ఏమొద్దు నాకు. ఇలాంటి మొండికేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది కూర్చుని ఉంటారు, ఆన్లైన్లో కూడా కొంతమంది జాయిన్ అయినారు అలాంటి వాళ్ళు. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఏమే ఎదరక బెదరక ఉన్నావు, పర్లేదులే అక్కడికైనా పోతుంది కానీ ఇక్కడికి మాత్రం పోనంటానే ఉన్నావు. అది నీలో ఉన్న భావోద్రేకాన్ని బట్టి కలిగే ఒక అనుభవం. క్రైస్తవ్యం భావోద్రేకాన్ని బట్టి కాదు జరిగేది. ఆధ్యాత్మిక మార్పు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చడం ద్వారా కలుగుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందాలని యేసు భూమి మీదకి దిగి వచ్చి మానవుని కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 3వ దినాన పరలోక స్థలంలో ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యోర్దాను నది ఒక నయమాని కుష్ఠరోగాన్ని బాగు చేయగలిగితే, యేసు శిలువలో నుండి ప్రవహించిన రక్తపు నది ప్రపంచమందంతటా ఉన్న పాపముతో పీడించబడుతున్న కుష్ఠరోగులను బాగు చేస్తుంది. లూకా 4లో చెప్పబడింది. అదొక్కటే ఈ సందర్భం రాయబడింది కొత్త నిబంధనలో. డాక్టర్ కనుక ఆయన ఈశ్వరులకు హీలింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, అందుకే రాశాడు. ఎలీషా దినములు ఎంతోమంది కుష్ఠరోగులు ఇశ్రాయేల్లో నా దేశంలో ఉన్నారు, కానీ నయమాను ఒక్కడ మాత్రమే శుద్ధుడయ్యాడు. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు, కానీ ఒక్కడే రక్షణ పొందినాడు, ఒక్కడే బాగుపడ్డాడు. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? వై నాట్ యూ? నీ ఒక్కడవే రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు పొందడం ద్వారా నీకు సమాధానం, భూమి మీద నెమ్మది, పరలోకములో సంతోషం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. యేసు గల్లీకి వచ్చి సువార్తను ప్రకటించి రక్షణ తీసుకొని వచ్చిన. రెండవది చూస్తామా?
యేసు ప్రభు వారు వచ్చిన రెండవ స్థలం లూకా సువార్త 2:51. Luke chapter 2 verse 51. లూకా 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన నజరేతుకు వచ్చినాడు. జీసస్ కేమ్ టు నాజరేత్. టాక్స్ అబౌట్ సబ్మిషన్. లోబట్టను గురించి, విధేయతను గురించి మాట్లాడుతుంది. విధేయతకు మారు పేరు యేసు ప్రభువారు. ఆయన తర్వాతే విధేయతను గురించి ఎవరైనా చెప్పుకోవాలి. మనం విధేయులుగా ఉన్నట్టు కనిపిస్తాం, కానీ విధేయతనే జీవిస్తూ ఉంటాం. మీ అందరికి బాగా పరిచయం కదా, ఏదైనా తోటలో ఆదామును అవ్వను దేవుడు ఉంచినాడు. ఉన్నతకాలం బాగున్నారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా వారికి మార్చబడినాయి. ఎందుకంటే వారు పాపం చేసినారు. సాతానుడు వచ్చి లేదా అపవాది వారిని మోసగించినాడంట. సర్పం వారిని మోసగించినని బైబిల్లో రాయబడింది. వచ్చి ఇలాగ మాట్లాడడం ఆరంభించినాడు. దేవుడు ఇలాగ చెప్పినాడా అని. దేవుడు చెప్పినాడంటే మనకు అనుమానం వస్తుంది. సైతాన్ చెప్పినాడంటే పొరపాటును కూడా అనుమానం రాదు. దేవుడు చెప్పాడా? ఈజ్ దిస్ గాడ్ సెడ్? దేవుడు చెప్పాడంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. అందుకని ఆ అనుమానమే వారి జీవితాన్ని అపనమ్మకంలోనికి తోడుకొని వచ్చింది. ఆ అపనమ్మకమే అవమానంలోనికి తోడుకొని వచ్చింది. అవమానమే వారిని అక్కడి నుండి బహిష్కరణకు లోన్ చేసింది. వారి తోటలో నుండి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోక మునుపు దేవుడు వారి దగ్గరికి వచ్చినాడు. వారు భయపడి దాక్కున్నారంట. ఎందుకు మీరు దాక్కున్నారంటే, మేము దిగంబర్లో అని. ఇప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఊ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవడు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మీ బైబిల్లో లేదా? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని ఎవరు చెప్పారు మీకు? ఎవరు? అంతకుముందు కూడా వాళ్ళు అట్లే ఉన్నారు కదా, అప్పుడు మీకు తెలియదా మరి? యు ఆర్ నాట్ అవేర్ దట్ యు ఆర్ నేకెడ్. యు ఆర్ నేకెడ్ దెన్. పాపం చేయకముందు దిగంబర్లుగా ఉన్నారు, పాపం చేసిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. కోర్స్ పాపం చేసిన తర్వాత తెలిసింది కనుక ప్రభు వారికి చర్మపు చొక్కాయలు కుట్టించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు. అది వేరే టాపిక్. కానీ హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవడు? ఎవరు చెప్పారు? చెప్పరా? ఇట్ ఈస్ ద డిజోబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దట్ టోల్డ్ దెమ్ దట్ దే వర్ నేకెడ్. వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినారు. ఆ అవిధేయతే వారు దిగంబర్లని చెప్పింది. విధేయత వారికి ఏమని చెప్తుంది? యు ఆర్ నో మోర్ నేకెడ్. అంతకుముందు దేవుని వాక్యానికి వారు విధేయత చూపించినారు కనుక దే నేకెడ్నెస్ వాజ్ నాట్ నోన్. వారి దిగంబరత్వం వారికి తెలియలేదు, పాపం వారు ఎరగలేరు. అది వారు సిగ్గు ఎరగకుండారని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా మనం ఎలా కనిపిస్తున్నామంటే వీ థింక్ దట్ వీఆర్ నేకెడ్ అండ్ దట్స్ ట్రూ. మనం దిగంబర్లమే. అవిధేయత తోటలో నుండి బహిష్కరణలోనికి దాగా తీసుకుని వెళ్ళింది. దిస్ ఈజ్ ద హాల్ మార్క్ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సాధారణంగా మనము అవిధేయత అంటే ఏదో ఎక్కడో లేదు, స్కూల్లోనో కాలేజీలోనో ఇంట్లోనో అక్కడెక్కడ అని అనుకుంటుంటాం. అవిధేయత దేవుని వాక్యానికి చూపించడం ద్వారా దైవ సాన్నిధ్యంలో నుండి బహిష్కరణకు గురి ప్రమాదం ఉంది. బైబిల్లో రాయబడిన దే వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గార్డెన్. తోటలో నుండి వెలివేయబడ్డ. తోట ఎవరి కొరకు? తోట ఎవరి కొరకు? వాట్ ఈస్ దట్ గార్డెన్ ఫార్? ఆదాము అవ్వల కొరకు. ఇప్పుడు ఆ తోటలో నుండి ఎవరి కొరకు ఇల్లు కట్టుకున్నామో వాళ్ళే ఇంట్లో లేకపోతే ఎలాగుంటుంది? ఎవరి కొరకు ఊరేళ్ళేమో వాళ్ళని పలకరింకపోతే ఎలాగుంటుంది? ఎవరి కొరకు పెళ్లి చేసుకుని ఇంత దూరం వచ్చినారో వాళ్ళే పట్టించుకోకపోతే ఎలాగుంటుంది? ఇవన్నీ మీకు నాకంటే బాగా తెలుసు కదా, అనుభవంలో చెప్పుకుంటాను. నిన్ను బట్టి అన్నీ వదిలేసి వచ్చిన. మా అమ్మని, నాన్నను, ఆస్తిని, కులాన్ని, ప్రాంతాన్ని, ఊరిని, భాషని అన్నీ వదిలేసి వచ్చిన. రకరకాలుగా చెప్తూ ఉంటారు పోట్లాడేటప్పుడు. అన్నీ
ఇప్పుడు మనం చూస్తే ఎవరి కొరకు దేవుడు సిద్ధం చేసినాడు తోట, కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సంఘానికి సాదృశ్యం. ఎందుకంటే పరమగీతం 4వ అధ్యాయంలో చెప్పబడింది, నా ప్రియురాలా నిష్కళంకరాలు మోయబడిన ఉద్యానవనం, గార్డెన్ ఎంక్లోజ్డ్. ఇప్పుడు ఈ తోటలో నుండి వారు బహిష్కరించబడ్డారు. నౌ యూ టెల్ మీ, వాట్ ఈస్ దట్ గార్డెన్ ఫార్? ఇప్పుడు ఆ తోట ఎవరికి? ఇట్స్ ఎంప్టీ నౌ. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేస్తే వారే వెలివేయబడితే ఇప్పుడు అదేమైంది? ఖాళీగా అయిపోయింది. ఖాళీగా అయిపోతే ఎంత బాధ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుందో ఓనర్ మాత్రమే తెలుసు. మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరన్నా దాంట్లో టెనెంట్స్ రావాల్సిన వాళ్ళు వస్తామని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి ఎగరగొట్టినారు అనుకో, మీకు ఎంత బాధ వేస్తుంది? ఓనర్స్కి తెలుస్తుంది, ప్రభుకి ఎంత బాధ వేస్తుంది. ఈ తోట నేను తయారు చేసిన, వీళ్ళ కొరకు చేసిన, ఇప్పుడు వీళ్ళే బయటికి వెళ్ళిపోయారు. అందుకే నేను భవిష్యత్తు ఇలాగ చెప్తే తప్పంటారా? ఇవన్నీ రంగరించి, అవిధేయతను అంతా రంగరించి అంటే కలిపేసి, అపోస్తుల కార్యాలు 26:19 అపోస్తలైన పౌలు అగ్రిపరాజు దగ్గర నిలబడినప్పుడు అంటారు, అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఐ ఆమ్ నాట్ డిజోబీడియంట్. మై పేరెంట్స్ వర్ డిజోబీడియంట్. మా తల్లిదండ్రులు లేదా మా పితరులు ఆదాము అవ్వలు అవిధేయులైపోయారు తోటల్లో. బట్ హియర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ నాట్ డిజోబీడియంట్ బట్ ఒబీడియంట్ టు ద హెవెన్లీ విషన్. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను విధేయుణ్ణి. ఇప్పుడు ఈ తోటలోనికి దేవుడు పౌలు ద్వారా అనేక మందిని కొత్త నిబంధనలు తీసుకుని వచ్చినట్లు వాక్యంలో మనకు పరిచయం. డిజోబీడియన్స్ బ్రింగ్స్ అబాండన్మెంట్. అవిధేయత మనల్ని బహిష్కరణలోనికి తీసుకొని వస్తుంది, విధేయత మనల్ని ఆవిష్కరణలోనికి తీసుకొని వస్తుంది. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చిన ఎన్నిసార్లు దేవుని వాక్యానికి అవిధేయులయ్యాం, ఎన్నిసార్లు దైవ సాన్నిధ్యానికి మనం అవిధేయులమైన. విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో ప్రతి వాళ్ళు మంచిదే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని గైడ్ చేసేది. ఈ ఈజ్ ద మాస్టర్ నావిగేటర్. అయితే అదే సమయంలో మనకి ఇంట్లో కూడా హైరార్కీ ఉంది, ఆ మందిరంలో హైరార్కీ ఉంది. మనం పనిచేసే దగ్గర కూడా దేవుడు సిద్ధపరిచిన కొంతమంది ఉన్నారు కదా. మనం ఏదో ఉద్యోగస్తులు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పై అధికారి చెప్పినట్లు అన్నీ చేయలేము, కాబట్టి కొన్ని అన్నా చేయాలి కదా, చేసేవన్నీ చేయాలి కదా, రూల్ ప్రకారం ఉండేవి చేయాలి కదా. నేనేం చెప్తున్నానంటే, డోంట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బట్ గివ్ యువర్ బెస్ట్ ట్రై టు డూ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవి రూల్స్ రెగ్యులేషన్స్లో ఉన్నాయో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి అలపటి ఉండేవి మనం సాధారణంగా చేయలేం. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది అది తెలిసిన, దానికి అలపటి ఉండేవే చేస్తుంది. విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసా, దానిలో రూల్స్లో ఉండేవి కూడా చేయటానికి ఇష్టపడట్లేదు. చాలామందిని దేవుడు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంచుంటాడు. ఎందుకు మీ స్థానాలకు దేవుడు ఉంచినాడు తెలిసిన, మీరు ఎందుకు గొప్ప ఉద్యోగస్తులు అయ్యారు? ఏమంటారంటే, దానికి నేను కష్టపడ్డానండి, చదివానండి, నా భార్య అండి, నా భర్త అండి, మా ఆయన అండి, మా ఆవిడండి, వాళ్ళండి, వీళ్ళండి, అందరు నాకు హెల్ప్ చేశారు, అందుకే ఈ స్థానానికి వచ్చినాను. అవన్నీ కరెక్టే కావచ్చేమో, కానీ అన్నిటికంటే పైన ఏంటంటే దేవుడు పెట్టిన భిక్ష. అది నీ తాయత ద్వారా వచ్చినావు అనుకో. నీకంటే చాలామంది ఇంటెలిజెంట్లు ఉన్నారు మీ క్లాస్లో, తెలుసో లేదో. నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చున్నావు, లాస్ట్ బెంచ్లో కూర్చున్నావు. నీకంటే ముందు టాపర్స్ అంతా చాలామంది రాలేకపోయారు. దేవుడు నిన్నే ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడు, ఎందుకంటే ఆయన కొరకు నువ్వు సిద్ధపడాలని. చిత్రం ఏంటంటే కొన్నిసార్లు అలాగా విధేయత చూపించక దేవుని మాటకు అవిధేయత చూపించేవారు ఉంటారు. మేము ఇంత వాక్యం చెప్తాం కదా, మేము ఏదన్నా ఒక చిన్న మాట ఎవరికైనా చెప్పినా, అయ్యో బ్రదర్ అట్ట కాదు బ్రదర్ అంటారు. నేను ఇప్పటిదాకా విధేయత చూపించే వాళ్ళని చూసి చాలా చాలా అరదు. మేము ఇంత వాక్యం చెప్తున్నాం, మాకే మాట వినికిపోతే ఇంక సామాన్యుల సంగతి ఏంటి? మీకు మాట వింటారు అనుకుంటా, మంచోళ్ళకి కాలం లేదంటారు కదా. మనం బైబిల్ పట్టుకుని వీధిలోకి పోయేవనుకో మన మాట ఎవరు వినరు. అదే వేరేది పట్టుకుని వీధిలోకి వెళ్ళారనుకో దెబ్బకి సెట్ అవుతారు మిగతా వాళ్ళంతా కూడా. కాని వాళ్ళకి, చెడ్డవారికి మాటిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు, కానీ మంచివారికి మాటిన వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు. యేసు మంచివాడు కదా, దయాళుడు కదా, కనుక ఆయన మాట అంత తేలికైన రకమైతే మనం ఇంకా ఎంతో ఆశీర్వాదంలోనికి వెళ్ళింటాం. అవర్ డిజోబీడియన్స్ హస్ బ్రాట్ us టు దిస్ ప్లేస్.
అంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లోనికి మన అవిధేయతే తీసుకుని వచ్చింది. విధేయులమైతే అపోస్తలుడైన పౌలు వలె అగ్రిప్రాసు లాంటి వాళ్ళ దగ్గర నిలబడించమే. యేసుప్రభుని గురించి చెప్పబడింది ఫిలిప్పి 2:5లో. ఫిలిప్పి 2లో he was obedient even unto the death of the cross. యేసు సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి. నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న సంగతి ఏంటంటే, కొన్నిసార్లు ఇతరులు చెప్పేది, అంటే మనకంటే ఆత్మీయంగా ఉన్నవాళ్ళు చెప్పేది, మనకంటే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పేది చాలాసార్లు మనకు తక్కువగా కనిపిస్తుంది, ఇర్రెలవెంట్గా కనిపిస్తుంది, ఇల్లాజికల్గా కనిపిస్తుంది. ఇదంతా బాగాలేదు, ఎలాగ చెప్తున్నాడా ఈయన అని అనుకుంటాము. అయితే ఆ మాటకి మనం విధేయత చూపించి, పాపం చేయమని కాదు, పాపానికి విధేయత చూపించమని నేను చెప్పట్లేదు, మంచి పనికే విధేయత చూపించమని. అది విధేయత చూపించినాడు మనకు తెలియకుండా దేవుడు బహుమానం సిద్ధం చేసి ఉంటాడు. తెలియకుండానే ఆశీర్వాదాలు వస్తాయి. దేర్ ఆర్ నగ్గెట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫర్ ద ఒబీడియన్స్, దేర్ ఆర్ నగ్గెట్స్ ఆఫ్ కర్సెస్ ఫర్ ద డిజొబీడియన్స్. ఇంకోసారి చెప్పనా, విధేయతకు ఆశీర్వాదాల సంపద అమోఘం, అవిధేయతకు శాపాల సంపద కూడా అలాగే కనిపిస్తుంది. ప్రభు వల్ల మనకు విధేయతను జ్ఞాపకం చేస్తుంది. యేసు నజరేతుకు వచ్చి భౌతికమైన తల్లిదండ్రులకు విధేయత చూపించినట్లు వాక్యాలు చూస్తాం. ఎన్ని రోజులు? దాదాపు 30 సంవత్సరాలు. ఎంత కష్టం కదా. 30 ఏళ్ళలో ఆయన పరిచర్యకు వచ్చినాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి 30 ఏళ్ళ దాకా విధేయత చూపించే పిల్లల్ని మనం చూస్తామా? ఇప్పుడు చదువుకునే బీటెక్, ఆ టెక్, ఈ టెక్ అని చదువుకునే వాళ్ళు, ఏంటమ్మా ఏంట్రా అది ఇదంటమ్మా, మీకు తెలియదమ్మా ఇప్పుడు ఎట్లుందో తెలుసా, ట్రెండింగ్. యేసుప్రభు కూడా వాళ్ళ అమ్మ నాయన అలాగే చెప్తే భౌతికంగా యేసు ఏంటి ఏం చేస్తున్నావు అని, ట్రెండింగ్ మా అని అనలేడు. ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించినవాడు. మనం ట్రెండ్ ఫాలో అవుతున్నామా, ట్రస్ట్ ఫాలో అవుతున్నామా? ప్రభు మీద నమ్మకం, ట్రస్ట్ ఫాలో అవుతున్నాం, ప్రభు మీద నమ్మకం వస్తున్నామా, లేదా లోకం యొక్క ట్రెండింగ్ మీద ఫాలో అవుతున్నాం? కనుక పిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు విధేయులై లోబడి ఉండండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు, టీచర్లు, లేదా ఆశీర్వాదానికి దేవుడు వారిని పిలిచిన అలాంటి వారి మాటకు విధేయులై ఉండడని వాక్యం బోధిస్తుంది. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. విధేయత ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తుంది. అన్నీ నీకే తెలుసని ఫీల్ కావద్దు. అన్నీ నీకే తెలిస్తే నీ పైన ఎందుకు పెడతాడు దేవుడు వేరే వాళ్ళని? అర్థమైందా నేను చెప్పే మాట? దేవతలే అయిపోయావు. కొంతమంది అలాగే అనుకుంటాను, అన్నీ నాకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నాకే చెప్తాడు, ఇంకెవరి మాట నేను వినాల్సిన పని లేదంటే, దిస్ ఈజ్ ద అదర్ స్పిరిట్. ఇది వేరే ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు. యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్మ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. మరి యేసు హౌ హి వాజ్ ఒబీడియంట్ టు హిస్ బయలాజికల్ పేరెంట్స్ ఫర్ 30 years. 30 సంవత్సరాలు తన భౌతికమైన తల్లిదండ్రులకు ఎలాగైనా విధేయత చూపించినాడు. మీకంటే నాకు బాగా తెలుసులే అని చెప్పలేదు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మీకంటే నాకు బాగా తెలుసు, మీకంటే నాకు అన్నీ వచ్చలే అని ఏ రోజు చెప్పినట్లు బైబిల్లో వాక్యంలో లేదు. హి వాజ్ ఒబీడియంట్. ఆ దేవుడు ఆయన విధేయత మన కొరకు మాదిరిగా ఉంచినాడు. కనుక రెండవది, యేసు ఎక్కడికి వచ్చినాడు? నజరేతుకు వచ్చి. నజరేత్ అంటేనే బిట్టర్, కాకరకాయ లాంటిది అని అర్థం. అందుకే యోహానులో విల్ దేర్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? వీళ్ళలో నుండి మంచిది ఏమైనా రాగలదా? ఆ వాళ్ళలో నుండి మంచిది ఏమైనా రాగలదా? మందిరంలో నుండి మంచిది ఏమైనా రాగలదా? పలానా వ్యక్తుల్లో నుండి మంచిది ఏమైనా రాగలదా? అంటే రావడానికి అవకాశం లేదు. దే ఆర్ రోట్ అండ్ రిచెడ్. ప్రభుకు స్తోత్రాలు. అలాంటి స్థలంలో నుండి నజరేయుడని యేసు వచ్చినాడు. ఎంత దాకా ఆయన నజరేయుడని పేరు ప్రాకిందంటే, పిలాతు కూడా ఆయన సిలువకు అప్పగించేటప్పుడు ఒక బోర్డు తయారు చేయించినాడు. బోర్డు తయారు చేసేది కూడా జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడని యేసు, యూదులకు రాజు అని INRI మూల భాషలో రాయబడింది తయారు చేసి సిలువ మీద ఉంచిన సంగతి మనకు తెలుసు. ఆ ఒక్క నజరేయుడు ప్రపంచ చరిత్రను తలకిందులుగా చేశాడు, మార్చివేసినాడు. విధేయత ద్వారా
అసమానమైన ఆశీర్వాదం మానవ కోటికి తీసుకుని వచ్చిన విధేయుడైన యేసుప్రభు యొక్క శిలువ కార్యానికి సాదృశ్యంగా, ప్రేమకు సాదృశ్యంగా నీ శరీరంలో మనం పాలు పొందుతున్నప్పుడు కొంతైనా విధేయత కొరకే ప్రయత్నం ఉండాలి కదా. అవిధేయతతో ఉండే ప్రభావ నేను అవిధేయుడు, నువ్వు మాత్రం విధేయుడు అయినా ఏం చేస్తావు? సర్దుకో. హౌలా ఒక వారం అంటే పర్వాలేదు, సర్దుకుంటారు. ఒక నెల అంటే సర్దుకుంటారు, ఒక సంవత్సరం అంటే సర్దుకుంటారు. జీవితం అంతా సర్దుకోవాలన్నా? జీవితం అంతా అవిధేయతేనా? జీవితం అంతా డిసోబీడియన్సేనా? జీవితం అంతా తిరుగుబాటేనా? ఇశ్రాయేలు నేలలో రాలిపోవటానికి 40 ఏళ్ళ కారణం ఏంటో తెలుసా? ఓన్లీ వన్ రీజన్, దే ఆర్ డిసోబీడియంట్ గాడ్. దేవునికి అవధేయులుగా వారు జీవించిన వారు అరణ్యంలో రాలిపోయారు. మనలో చాలామంది ఆత్మీయంగా రాలిపోవటానికి కారణం ఏంటి? రాలిపోవటానికి కారణం అంటే మన ద్వారా మనకే ఉపయోగం ఉండదు, క్షేమం ఉండదు, కుటుంబానికి అసలే ఉండదు, ఇంటికి అసలే ఉండదు, మనం ఉద్యోగం చేసే స్థలంలో అసలే ఉండదు, ఎక్కడ అసలే ఉండదు. అంతా రాలిపోయిన బతుకు. పత్తికి పింఛలు ఉంటాయి, మీ దగ్గర రాలిపోవడం అంటే భవిష్యత్తు తెలియకపోవచ్చు అనుకుంటా. గుంటూరు జిల్లాలో పత్తి ఎక్కువ పండిస్తూ ఉంటారు. అది కరెక్ట్ పూత పట్టిన తర్వాత దానికి మందు అది ఇది కొడితే పిండి వస్తుంది. పిండి వచ్చిన వెంటనే ఇంకా తర్వాత పత్తి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది, కానీ అప్పుడే రాలిపోయింది. అది రైతు గుండెలు తెరకపోతుంది. యేసుప్రభు కూడా మనల్ని తోటలో పెంచి పోషించి సిద్ధపరిచి ఇలాగ చేస్తూ ఉంటే ఉన్నట్లుండి రాలిపోయి ఒక్కటి కూడా లేదా ఫలం అన్నీ రాలిపోయినాయి. ఏ చెట్టు అయినా ఒకవేళ రైతు ఏదైనా పంట వేసిన తర్వాత మధ్యలో రాలిపోతే ఆ రైతుకి ఏం సంతోషం ఉండదు. పంట చివరి దాకా వస్తేనే రైతుకి సంతోషం. అలాగే ఆయన మంచి వ్యవసాయకుడని బైబిల్లో రాయబడింది యేసుప్రభుని గురించి. కనుక ఆయన మన కొరకై సిద్ధపరిచిన దీన్ని మనం విధేయత ద్వారా ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడాలి. విధేయత మనకి ఎందుకు లేదు? మీరు చెప్తారు, నేను చెప్పాలా? వై దెర్ ఈజ్ నో ఒబీడియన్స్ ఇన్ అస్. మనమంటే మీకు బాధ వేస్తుందేమో కదా. నాలో ఎందుకు విధేయత లేదో మీరు చెప్పండి. మీలో ఎందుకు విధేయత ఉందో నేను చెప్తా. అర్థమవుతుంది నేను చెప్పే తెలుగు మీకు? అర్థమవుతుందా లేదా? నాలో ఎందుకు విధేయత లేదో మీరు చెప్పండి, మీలో ఎందుకు విధేయత ఉందో నేను చెప్తా. లేదా ఎందుకు అందరూ వాళ్ళలో అవిధేయత ఉందో నేను చెప్తా. ఏం చెప్పరా? వెరీ సింపుల్ రీజన్. విధేయత ఎలాగో శ్రమల ద్వారా విధేయత నేర్చుకో. ఆ శ్రమలు సిలువను జ్ఞాపకం చేస్తుంది. వేర్ దెర్ ఇస్ ఎ క్రాస్ దెర్ ఇస్ ఒబీడియన్స్, వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో ఒబీడియన్స్. సిలువ లేకపోతే విధేయత లేదు. మనకెందుకు విధేయత లేదు? నో క్రాస్. సిలువ మనం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. బైబిల్లో రాయబడింది కదా, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని అనదినము టేకప్ ద క్రాస్ అండ్ డైలీ బేసిస్. ప్రతిదినము సిలువను. మనకు అసలు సిలువకి మనకేం సంబంధం లేనట్లున్నారు. రక్షణ పొందిన రోజే సిలువ మనకు సంబంధం. ఇంకా తర్వాత సిలువ దారే మనం దారే. మరి ఎప్పుడు కలుసుకునేది? రెండు సమాంతర లైన్, రైల్వే లైన్ మాదిరి అక్కడ కలుసుకుంటాయి. రాజమండ్రి, సామర్లకోట, విశాఖ, భువనేశ్వర, కలకత్తా, ఎక్కడ కలుసుకో. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఏం చెప్తుందంటే 2 ప్యారలల్ లైన్స్ మీట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ అని. 2 సమాంతర రేఖలు అనంత దూరంలో కలుసుకుంటాయి. ఇది ఒక ఊహ, హైపోథసిస్ అంటారు దాన్ని. ఇట్స్ నాట్ ట్రూ. ఎక్కడ కలుసుకోవు అవి, అలాగే పోతూనే ఉంటాయి. ఇప్పుడు మనము ప్రభు యొక్క మార్గం కూడా అలాగే ఉంది. మనమేం సిలువకు దూరంగా వెళ్ళిపోతున్నాం. సిలువ మార్గంలో రావటానికి మనకి ఇష్టపడట్లేదు. ఎందుకంటే సిలువ మార్గం శ్రమల మార్గం, విధేయత మార్గం, దేవుని చిత్తానికి లోబడే మార్గం. అది మనకు చాలాసార్లు కష్టంగా కనిపిస్తుంది. అందుకే నో క్రాస్, నో సబ్మిషన్. సిలువ మరణం పొందినంతగాని విధేయత చూపించిన విధేయతకు సిలువకి ఏం సంబంధం లేకపోతే ఆ పదం ఎందుకు రాస్తారు? అందుకని ఇప్పుడు మనకంత సదా క్రైస్తవ జీవితం, ట్రెండింగ్ క్రిస్టియన్ లైఫ్ అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చిన క్రైస్తవ జీవితాన్ని ఏమంటారు? ట్రెండింగ్ క్రిస్టియన్ లైఫ్. ఆదివారం రావడం, అలా కూర్చోవడం, ఏదో వాకింగ్ చెప్పి తినడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం, ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రైజ్ ది లార్డ్, బై బై, హై హై అనడం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం, తిరిగి ఆదివారం దాకా ఏమవుతున్నారో తెలియట్లేదు, మళ్ళీ ఆదివారం రావడం, హై హై బై బై ఉంటే మధ్యలో ఏమన్నా గుటక్కంటే ఎవరో వచ్చి పాట పాడతారు, పరదేశంలో మా ప్రియులారా. దిస్ ఆల్ ట్రెండింగ్ క్రిస్టియానిటీ. దట్స్ నాట్ గాడ్ ఈజ్ ఆన్ ద లుక్అవుట్ ఫార్. దేవుడు అది కావాలని కోరుకోవట్లేదు. ఆయన యందు విధేయత చూపించి తార్సువాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత
దేవాత్మ ఆయనలో కార్యసిద్ధి కలగడం ఆరంభించింది. అందుకే ఆయన విధేయుడయ్యాడు. యేసు శిలువ ద్వారా పట్టబట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే అనేక సందర్భాలు రాస్తాడు, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు నేను దాసుడను, క్రీస్తుకు పరిచారకుడను, క్రీస్తు కొరకే జీవించడానికి వచ్చినాను. గలతీ 2:20 కూడా ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నా మాటలో క్రీస్తు, నా ప్రవర్తనలో క్రీస్తు, నా తలంపుల్లో క్రీస్తు, నా ఆలోచనలో క్రీస్తు, నా ఆచరణలో క్రీస్తు, నా సాక్ష్యంలో క్రీస్తు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ షోకేస్డ్, ఐ ఆమ్ నాట్ టేకింగ్ అప్ ద క్రాస్ ఎనీ లాంగర్ విత్ మీ. నా ప్రవర్తనలో నేను క్రీస్తుని చూపించకపోతే నేను క్రీస్తు శిలువను భరించిన వాడని కాను. అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఈజ్ నథింగ్ దట్ బ్రింగ్స్ అస్ ఇన్ టు ద సబ్మిషన్. శిలువకు వెలుపట తగ్గింపులోనికి, విధేయతలోనికి ఏది మనల్ని తీసుకురాదు. మూడోది చూస్తామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం, Matthew chapter 16. Verse 13. మత్తయి 16:13. యేసు పిలుపుదైన కైసరు ప్రాంతములకు వచ్చి, మన మాట ఏంటి మన మాట థీమ్? యేసు వచ్చి, యేసు వచ్చి, యేసు వచ్చి. మొదట ఎక్కడికి వచ్చాడు? యేసు గల్లేకి వచ్చి సువార్తను ప్రకటించినాడు, సాల్వేషన్. రెండవది యేసు ఎక్కడికి వచ్చినాడు? నజరేత్కి వచ్చినాడు, సబ్మిషన్, విధేయత. మూడవది యేసు ఎక్కడికి వచ్చినాడు? గల్లేలో ఈ సిజరియా కైసరుకు ఆయన వచ్చినట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ సిజరియా పిలుపు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నన్ను గురించి ఏమనుకుంటుంది ప్రపంచం, మీరేమనుకుంటున్నారు? వాళ్ళతో మాట్లాడడం ఆరంభించినాడు. పేతురు అన్నాడు, దౌ ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తు. ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. యేసు వచ్చిన దగ్గర ఏమవుతుంది? సంఘం వస్తుంది, శాంక్చురీ. యేసు యెరూషలేములోనే ఈ పదం చెప్పింటే, మీలాగా బాగా తెలుగుని వాళ్ళు ఏం చెప్పింటారంటే, యెరూషలేములో చెప్పాడు కదా, అది వాళ్ళకి సంబంధించే మంది కాదేమో అని అనుకుంటాం. అందుకని యెరూషలేముకు వెలపట్ట. ఇది అన్య ప్రాంతం. కైసరు ప్రాంతం అనేది యెరూషలేము యూదాకు సంబంధించింది కాదు. దిస్ ఇస్ జెంటైల్ టెరిటరీ, అన్యులు జీవించే ప్రాంతం. అక్కడికి వచ్చి యేసు ప్రభువు చెప్పాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ చర్చ్ ఈజ్ యూనివర్సల్. ఆయన సంఘము సార్వత్రికమైనది. ఆయన అంటున్నాడు, నేను కడుతున్నాను. మనం అంటాం మీరు కాదు కట్టేది, మేమే అంటున్నాం. ఎవరు కరెక్ట్? ఎవరు కరెక్ట్? ఆయన మనమా? ఆయన అంటాడు, దిస్ ఈజ్ మై చర్చ్, నా సంఘము అంటాడు. మనం ఏమంటే కాదు మాది కదా, ఇది ప్రభు యొక్క సంఘం. ఆయన అంటే దిస్ ఈజ్ మై చర్చ్, ఐ విల్ బిల్డ్ దిస్ చర్చ్. అందుకనే నా మందిరము సమస్త జనులకు, నా మందిరము, మై హౌస్, మై చర్చ్ అన్నీ ఆయనకి సంబంధించింది. మనం కూడా ఆయన వారమే. పాట మాత్రం పాడతాం, అన్నమాయ అన్నవారా. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం అలా కాదు. మనం ఆయనకి సంబంధించిన వారం, మనం ఆయన వారము. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలమున, ఆయన యందు, ఆయనలో మన ఉనికి కలిగి ఉన్నాము. కనుక ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడేది ఏంటంటే శాంక్చురీ, సంఘం. ప్రభు మనం సంఘంలోనికి చేర్చిన అనదినము రక్షణ పొందుతున్న వారిని అపోస్తల కార్యాలు 2:43 తర్వాత చూస్తాం, సంఘములో చేర్చుచుండేను. నేను సంఘంలోకి వచ్చిన తర్వాత శత్రువు పనిచేయడం ఆరంభిస్తాడు. నేను ఇప్పుడు ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? ఈ సర్పము తోటలో ఉన్న ఆదామావల దగ్గరికి వచ్చినాడు, కానీ తోట బయట ఉన్న దగ్గరికి వెళ్ళలేదు. ఏంటి? ఎందుకు తోటలోకి వచ్చేసాడు? అక్కడికి వెళ్ళాడు, మన దగ్గరికే వస్తాడు, సంఘంలోకే వస్తాడు. అందుకే కదా ఇంత పోరాటం. అక్కడ ఎంత పోరాటం, ఎంతమంది ఉన్నా ఏమంత పెద్ద పోరాటం ఉండదు. నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను, అందులో వేలు వేల లక్షలు ఉంటారు, ఏమంత పెద్ద పోరాటం ఉండదు. మనం ఉండేది 50 మంది, 100 మంది, 200 అంటే అన్ని గుంపులు ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి పడితే వీళ్ళకి, వాళ్ళకి పడితే మళ్ళీ అందరు ప్రైస్లాడు.
చేతిలో ఒక డైరెక్షన్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక 3D పిక్చర్ అండి ప్రతి బిలీవర్. అలా కనిపిస్తూ ఉంటారు. ఇది సాగితాడు సంగలం తోటలోనే పనిచేస్తాడు. తోటలో వాళ్ళ దగ్గరికి వచ్చినాడు, తోట బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. తోట బయట ఎవరు లేరు కదా, తోటలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి తోటలోని వాళ్ళే మోసం చేయాలని కోరుతారు. ఆ తోట యేసుప్రభు యొక్క సంఘం. అందుకని తోట మీదకి వచ్చినాడు. ఎవరు వచ్చినారు? గొలియాతు వచ్చినాడు. ఇశ్రాయేల్ మీద ఏలాలో దగ్గర నిలబడి 40 రోజులు సవాలు ఇస్తున్నాడు. మీలో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. నా సంగతి మీ సంగతి తెలుసుకుందాం. మీరు గెలిస్తే మేము లోబడతాం, మేము గెలిస్తే మీరు లోబడాలి. 40 రోజులు ఎవరు రాలేదు. దావీదు వచ్చినాడు, ధైర్యం చేసి యెహోవా ఇశ్రాయేలులో ఉన్నాడని తెలియజేయడానికి వస్తున్నాడు. వర్షాలు తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక్క రాయి తీసుకుని యుద్ధం యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్ అని ఆ రాయితో ఫిలిష్తీయుని మొదట వచ్చిన వాడు పడిపోయాడు. అని తల తీసుకున్నాడు. నేను ఇలాగ ఈ వాక్యం చెప్తే తప్ప ఎలాగా చెప్పకముందు ఇట్టిట్టు అంటున్నారంటే ఎంత నమ్మకం ఉంది మీకు? రోమ 16లో ఉంది కదా, సమాధానకర్తకి దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కిన అనే మాట దావీదు జీవితంలో గొలియాతు మీద కాలబెట్టి తన శిరస్సును తీసుకొని వేరు చేసుకుని యెరూషలేములోనికి వచ్చిన. ఇప్పుడు దావీదు గొలియాతుని చంపడానికి ఒకే రాయి. దావీదు ఇప్పుడు 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? ఓతో చంపుతుందని లేదా తెలుసా తెలియదా? ఇప్పుడు మనం 5 ఆప్షన్లు ఎందుకు ఇస్తామనంటే ఒకటి కాకపోతే ఒకటని వస్తుందండి. ఎందుకంటే మనం అవిశ్వాసానికి పుట్టినిల్లు కదా. 5 కాలేజీలు, 5 ప్రపోజల్స్ కూడా 5, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటామంటే ఏదో ఒకటి తగులుతుంది. దావీదు ఏదో ఒకటి కాదు, నో బ్యాకప్, ఓన్లీ 1 లుకప్. మనకి బ్యాకప్ ఎక్కువ, లుకప్ తక్కువ. ఆయనకు లుకప్ ఉంది, నో బ్యాకప్. మరి 5 ఎందుకు తీసుకున్నాడు? ఒకదాంతో గొలియాతుని చంపేస్తుంటే తర్వాత చెప్తే ఎందుకు తీసుకున్నాడు, సరేనా? ఇప్పుడు 4 అయిన సంచిలో ఏమంటారు దాన్ని, సంచి వడిసెల వాడే దాని సంచిలో 4 రాళ్ళు ఉంచుకున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తల్లో, మత్తయి వార్తల్లో మనం చూస్తాం. ఆయన మీద కూడా, ఆయనే సంఘం కదా, ఆయనే శిరస్సు కదా, ఆయన మీద దాడి చేయడానికి సాతాను వచ్చినాడు. అప్పుడు యేసు ప్రభు ఎన్ని రాళ్ళు వాడాడు? ఎన్ని రాళ్ళు? ఒకటే. ఆ ఒకే రాయి వాక్యం. ఇట్ ఈజ్ రిటన్, రాయబడి ఉన్నది. మత్తయి 4:4 మనిషి రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన అని వ్రాయబడి ఉన్నది. ఇట్స్ రిటన్. 3 సందర్భాల్లో నా ద్వితీయోపదేశకాండంలో 6, 8 అధ్యాయంలో నుండి యేసు ప్రభు వాక్యం కోట్ చేసి సాతాను ఓడించిన వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప కాదా? ఎలాగా? బైబిల్లోని మొదటి 5 పుస్తకాల్లో 5 రాళ్ళు అంటే తప్ప? ఆ 5 రాళ్ళలో ఒక్క రాయే ద్వితీయోపదేశకాండం, అదే వాక్యం. అదే దావీదు వాడాడు గొలియాతు మీదకి. అదే యేసుప్రభు ద్వితీయోపదేశకాండం అనే వాక్యాన్ని వాడాడు. ఇప్పుడు మిగతా 4 రాళ్ళు ఉన్నాయి. ఆ 4 రాళ్ళే ఆది, నిర్గమ, లేవి, సంఖ్యాగ చూస్తాం. అవే 4 రాళ్ళు ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? 4 సువార్తలు అయినాయి. పాత నిబంధనలోనేమో 5 కాండాలు ఉండి కొత్త నిబంధనలోనికి 4 సువార్తలు ఏంటి? 5 సువార్తలు ఉండాలిగా. ఒక రాయి అక్కడ వాడాడు. ఆ రాయే వాక్యం. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దట్స్ క్రైస్ట్. ఇప్పుడు ఈ 4 సువార్తలు కనిపిస్తున్నాయి. 4 రాళ్ళు దావీదు వాడాడు. ఎందుకు దావీదు మన్నించండి, ఒకే రాయి వాడాడు, 4 రాళ్ళు మిగిలినాయి. ఎందుకు 4 రాళ్ళు మిగిలినాయి? ఎందుకు 5 తీసుకున్నాడు? ఒకటి ఎందుకు వాడాడు? జవాబు మీరు చెప్తారు, నేను చెప్పాలి. నేను అట్లా చెప్తే తప్పు కాదనుకుంటా. నేను చెప్పేవన్నీ అట్లేని లేవు. నేను ఎవరికి కనెక్ట్ చేసిన పని ఉండదు కదా. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం, జెనసిస్ చాప్టర్ 2 verse 10. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం.
మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి డాష్ శాఖలాయనో. ఎన్ని? ఎందుకు 5 కాలే? ఎందుకు 3 కాలే? ఎందుకు 4 అయింది? 4 సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. 46వ కీర్తన 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణం సర్వోన్నతమైన స్థలమును సంతోషపరచుచున్నవి. దీన్ని ఇంకా యాంప్లిఫై చేసే భక్తుడు ఎహెజ్కేలు 47 అనుకుంటా 9వ వచనమా, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును అనే వాక్యము మనం అక్కడ చూస్తున్నాం. దీన్ని ఇంకా యాంప్లిఫై చేసి కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు. అమోఘం చూడండి. ద బైబిల్ స్టార్ట్స్ విత్ రివర్, ఎండ్స్ విత్ రివర్. చాప్టర్ 22, ప్రకటన 22 1వ వచనం. మరియు స్ఫటికం వలె మెరుగినట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్లి యొక్క సింహాసనము నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత. మీరు ఎప్పుడైనా ఏ నది అయినా రాజవీధిలో ప్రవహించింది చూసిన వాళ్ళు చేయొద్దండి. గోదావరి ఎక్కడ ప్రవహిస్తుంది? నో రివర్ విల్ ఫ్లో ఆన్ ద హైవే, కింగ్స్ వే. దిస్ ఇస్ ద ఓన్లీ రివర్ ఇన్ ద హోల్ హిస్టరీ దట్ ఫ్లోస్ ఆన్ ద కింగ్స్ వే. ఆ నది ఎలాంటిది? కల్ముషము లేనిది. సాధారణంగా నదుల్లో అన్నీ కలిసి ఉంటాయి, కానీ ఈ నది ఎలాగుందంట? స్వచ్ఛమైన స్ఫటిక నది, జీవజల నదులు. ఆ నది సింహాసనము నుండి ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం మన్నించండి, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆరంభించబడిన నది ఇక్కడ దాకా పారుతూనే ఉంది. ఆ నదైన యేసు మన మధ్యలో కూడా పారుతున్నాడు. నదైన యేసు మా మధ్యలో ప్రవహించు. ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకు, మమ్మను బ్రతికించు. ఆ నది యేసు సిలువలో నుండి రక్తం ప్రవహించి పాపాత్మమైన మన దగ్గరకు కూడా వచ్చింది. ఆ సిలువ రక్తం దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి సంఘములో చేరే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాము. ఇప్పుడు దావీదు సంచిలో 4 రాళ్ళు బహుశా ఈ నదిలోని 4 పాయలు గుర్తు చేస్తున్నాయంటే తప్ప. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. ఇది 4 పాయలే ఉన్నాయి, ఎందుకంటే 4 దిక్కులు. 4వ దినాన ఆయన సూర్యుడిని చేసినాడు. సార్వత్రికానికి ఒకే సూర్యుడు, ఎలాగో ప్రపంచ లోకానికి సార్వత్రికానికి ఒకే నీతి సూర్యుడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఈ 2 సందర్భాల్లో నది అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నది పాపము లేని దినాల్లో రాయబడింది. మన మధ్యలో ప్రవహించే నదులన్నీ పాపమున్న దినాల్లో నదుల్లో. పాపం వచ్చిన తర్వాత నదులు మనకు కనిపిస్తాయి. ఆదికాండంలో పాపము లేని నది, ప్రకటన గ్రంథంలో పాపము లేని నది. ప్రభు మనల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఈ 4 పాయలు 4 రాళ్ళుగా మిగిలాయి. అవే 4 సువార్తలుగా అయ్యాయి. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ 4 పాయలు ఇవి అని నేను చెప్తే తప్ప ఏంటవి? అపోస్తల కార్యాలు 2:42, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 2 వర్స్ 42. వీరు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటి యందు అప్పుడప్పుడు ఉండ్రి, కుదిరినప్పుడు, కరోనా లేనప్పుడు. ఎప్పుడుండ్రి? ఎడతెగక ఉండరి. కనుక ఈ 4 ఇక్కడ మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలోని నది యొక్క 4 పాయలు ఆ తోటను బాగు చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుని తోటైన సంఘములోని 4 పాయలు అంటే అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసం, ప్రార్థన చేయటం అనేవి కొత్త నిబంధనలో దేవుని సంఘమైన ఈ తోటను అవి ఏం చేస్తున్నాయి? పారజేసి సమృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. ఆ తోటలో 4 పాయలు నది 4 పాయలు లేకపోతే ఆ తోట అంతా నీళ్లు బారవు. నీళ్లు బారకపోతే ఎండిపోతే తోట కాదు, ఎడారి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన మనం కూడా ఈ 4 మన జీవితంలో పారకపోతే మనం తోట కాదు. ఏంటి
ఎడారి. చాలామంది ఎడారి బ్రతుకులు మాదిరి ఎండిపోయినాయి. వాళ్ళు అనుకున్నారు దేవుడు ఇంట్లో లేడా ఏంటి? ఇంట్లో లేడని ఎవరు చెప్పరు? ఎవరని చెప్పరా? ఇంట్లో లేడు, మందిరంలోనే ఉన్నాడు, ఎక్కడ లేడని. ఆయన సర్వాంతర్యామి. ఆయన మనం ఎక్కడ లిమిట్ చేయలేము. నా హృదయంలో ఉన్న ప్రభు ఎక్కడికి పోవద్దు అని చెప్పలేము. ఆయన సర్వాంతర్యామి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. మీకు తెలుగులో ఇవన్నీ తెలుసు అనుకుంటా నాకంటే బాగా. కనుక ఆయన ఎక్కడైనా ఉన్నాడు, సర్వాంతర్యామి. ఆయన ఇంట్లో ఉన్నాడు, పెరట్లో ఉన్నాడు, తర్వాత మనము ప్రార్థన చేసే సామాన్యమైన స్థలాల్లో ఉన్నాడు. కానీ దేవుని మందిరం ఆయన దేవుడు నివసించే స్థలం. ఆయన వచ్చిన 3 స్థలాలు ఇందాక మనం చూసినాం. మొదటిది ఏంటి? గల్లేకు వచ్చిన సాల్వేషన్, సువార్తతో రక్షణతో వచ్చిన. రెండవది నజరేతుకు వచ్చిన సబ్మిషన్, విధేయతతో వచ్చిన. మూడవది కైసరికి వచ్చిన సంఘం యొక్క ప్రత్యక్షత, సంఘ ఆరంభాన్ని గురించి తెలియచేయటానికి వచ్చిన. అలాగే మనం కూడా సంఘాన్ని మానకుండా, మీకు ఎంత వాక్యం తెలిసినా, ఎంత అపోస్తలైనా, నాకు తెలిసి ఇక్కడ ఎవరు అపోస్తలు లేరు అనుకుంటా కదా. మరి అపోస్తలులే చర్చికి వచ్చినా మీరు రావట్లేదు ఏంటి? టైం ఉండి, అలా అవకాశం ఉండి, అన్నీ ఉండి కూడా ఏమంటారంటే మీరు రాకపోవటానికి చాలా కారణాలు చెప్తారు. మాకంటే అక్కడ వాళ్ళకి వాక్యం వచ్చా, మాకంటే వాళ్ళకి అక్కడ ప్రార్థన వచ్చా, మాకంటే వాళ్ళకి అక్కడ అన్నీ బాగొచ్చా, మాకే బాగొచ్చు. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభువే దేవాలయానికి వెళ్ళాడంట. ఆయన పేరే దేవాలయం. ఆయన దేవాలయానికి వెళ్ళడం ఏంటి? ఆయనే వాక్యం. అలాంటి వాడు ఆయనే వెళ్ళి దేవాలయంలో వాక్యం చదువుతున్నాడు. ఆయనకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకేం పెళ్ళి కాలేదు కదా. పెళ్ళి అయితేనే కదా ప్రార్థన ఎక్కువవుతుంది. ఎందుకంటే విషయాలు ఎక్కువ, సమస్యలు ఎక్కువైపోతాయి. ఆయనకు ప్రార్థన భారం కూడా ఎక్కువవుతుంది. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు ఆయనకి ఏది అవసరం లేదు. కానీ అన్న మన కొరకు మాదిరిగా ఆయన ముందెళ్ళి చేయించు. అలాగే అపోస్తలుడైన పౌలు, అలాగే పేతురు, అలాగే భక్తులైన వారు, అలాగే వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. సహవాసాన్ని విడిచిపెట్టద్దు. నీకు చాలా తెలుసు అనుకొని విడిచిపెట్టద్దు. దాన్ని ఏమంటారంటే ఆత్మీయమైన గర్వం అంటారు. కొంతమంది మామూలుగా ఉంటారు, తెలియకుండానే లోపల ఎగో చాలా పని చేస్తుంటారు. వాళ్ళే పరిసయ్యులు, సున్నం కొట్టిన సమాధులు. వాళ్ళే తెల్ల గోడ, బయటికి చాలా బాగా కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తుంది. ఊళ్ళో నుండి బయటికి వెళ్ళేటప్పుడు గోడ చాదర గప్పినట్లు ఉంటుంది, కానీ లోపటంత కంపు. అలాగ ఉండడం ఏ ప్రభువుకు నచ్చలేదు. మీలో చాలామందికి తెలుసు కదా, దావీదుకు కూడా ఆయా సందర్భాల్లో దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసినాడు. ఆయన నుండి మందిరావడంలో ద్వారబంధం దగ్గర నేనుండటం నాకు. భక్తులైన వారంతా ఆ మార్గం కూడా వెళితే నాకు ఈ మార్గం వద్దని పోతే ఏమని అర్థం? వాళ్ళకింత భక్తి ఉందని అర్థమా, అవిధేయత అని అర్థమా? దిస్ ఈజ్ ఎ ట్రూ ఎవిడెన్స్ ఆఫ్ డిజొబీడియన్స్. ఇది అవిధేయతకి. నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా, ఉద్యోగం ఉండి, బాధ్యతలు ఉండి, పని ఉండి, మందిరం ఎగురు మానేస్తే అది వేరే విషయం. అన్నీ బాగుండి నాకంటే అక్కడ ఎవరు గొప్పోళ్ళు ఉన్నారో అని అనుకోని నువ్వు మానేస్తే మాత్రం దట్ ఇస్ ఎ షీర్ డిజొబీడియన్స్ అండ్ దట్స్ ఎ కోర్ ఆఫ్ ద డిజొబీడియన్స్. అది అవిధేయతకు మూలం. ఏసు అలాగలేరు, ఆ భక్తులు అలాగలేరు, దేవుని ప్రజలు అలాగలేరు. ఈ తోట 4 పాయల నదితో పచ్చగా కనిపిస్తుంది. ఆ తోటలో మనమొక చెట్టు, మనమొక మొక్క, మనమొక ఫలం ఇవ్వాలని ప్రభు కోరుతూ. 4వ చూసి ముగిస్తామా? 12:1 యోహాను సువార్త 12:1. యేసు బేతనీకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఆయనకి పరిచర్య చేస్తున్నారు. వాక్యంలో రాసినారు, మార్త మరియా ఆయనకు ఉపచారము చేయించున్నారు. ఇంకా బహుశా చాలామంది ఉన్నారేమో చేసేవాళ్ళు, వాళ్ళ పేర్లు రాయలేదు. కనుక ఆయన వస్తే సర్వీస్, పరిచర్య చేస్తున్నారు. ప్రభు యొక్క బల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ 4 సంగతులు మనం చూస్తాం. మన రక్షణ దాకా వచ్చింటే విధేయత దాకా రావాలా, విధేయత దాకా వచ్చింటే మంచి సహవాసం అనుభవం దాకా రావాలి, అక్కడ దాకా వచ్చింటే
ఆయన ఇచ్చిన కృప కొలది ఆయన్ని సేవించే అనుభవంలోనికి రావాలి. యేసు వస్తే లాజరు ఇప్పటిదాకా సేవించకుండా ఆయన ఒక ద్వారం వస్తే ఈయన ద్వారం వెళ్ళిపోయాడేమో, ఎక్సడస్ బయటికి వెళ్ళిపోతూ వచ్చినాడేమో. ఇప్పుడు he was now seated. A person who was running away is now seated. ఎవరైతే పరిగెత్తిపోతున్నారో ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నారు. ఎవరైతే దూరంగా ఉన్నారో వారు ప్రభువుని సేవించడానికి వస్తున్నారు. ప్రభువు సేవించడానికి పిలిస్తే అది ఫుల్ టైమా, పార్ట్ టైమా, క్వార్టర్ టైమా, ఏ టైమా అది వేరే విషయము. ఆయన సేవించడానికి పిలిస్తే ఆయన సేవకులని పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లే దేవదూతలు. కీర్తనలో రాయబడింది, యెహోవా సేవకులారా, ఆయన చిత్తం నెరవేర్చు పరిచారకులారా. వాళ్ళ పేర్లే అవి. వాళ్ళు 100% పక్కాగా చేస్తారు పని, విధేయతతో, పరిశుద్ధతతో. అలాంటి వారికి ఈ పని అప్పగించకుండా మనలాంటి దౌర్భాగ్యులు, పాపులు, చెడిపోయిన వారు, పర్ఫెక్షన్ లేకుండా చేసేవారు అప్పగిస్తే సరిగా చేయని మనలాంటి వాళ్ళకి ఆయన బాధ్యత వేసినాడు. ఏలియా పైకి వెళ్తుంటే ఆయన మీద నుండి దుప్పటి పడింది ఎలీషా మీదకి. ఆ ప్రతి రక్షణ వస్త్రాన్ని, ప్రతి ఆనంద వస్త్రానికి లోపట గోనెపట్ట కనిపిస్తుంది. ఇఫ్ ఓన్లీ దెర్ ఈజ్ ఎ సాక్క్లాత్, దెర్ ఈజ్ ఎ గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, దెర్ ఈజ్ ఎ గార్మెంట్ ఆఫ్ జాయ్. ఆనంద వస్త్రము, నీటి వస్త్రము అన్నీ కనిపిస్తుంది. అది తీసుకోవటానికి ప్రభు సాన్నిధ్యంలో సిద్ధంగా ఉండేవాళ్ళు కావాలి. ప్రభు తర్వాత ఆ పని చేయటానికి శిష్యులు ముందుకు వచ్చినారు. దుప్పటి వారి మీదకి పడింది, వారు పరిచయం చేసినారు. అంత ఇంతే దావానములు ఇక్కడ దాకా వచ్చింది. ఇది నన్ను ప్రభు మన ఎద్దు నుండి కూడా అదే కోరుతున్నాడు. ఆ దుప్పటి తీసుకున్న వాళ్ళు ఎవరు? ఆ పరిచయం చేసేవాళ్ళు ఎవరు? ఆయన బెతనీకి ఎందుకు వచ్చినాడంటే ఆయన పరిచయం కొనసాగించేవారిని ప్రోత్సహించడానికి, సిద్ధపరచడానికి, అటెస్టేషన్ చేయటానికి. ఎండార్స్మెంట్ అంటారు. అంటే మనం ఏమైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా ఎన్ఓసి ఇవ్వాలంటే అక్కడ పై ఆఫీసర్ బాస్తో సంతకం చేయించుకోవాలి. ఏమైనా సంతకం చేస్తారు వాళ్ళంటే పలానా వాళ్ళు మా దాంట్లో పనిచేస్తున్నారు, ఎండార్స్మెంట్. అలాగే ప్రభు ద్రాక్ష తోటలో పనిచేయటానికి కూడా ఆయన ఎండార్స్మెంట్. ఆయన వచ్చి మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిచి నడిపిస్తాడు. ఆయన వస్తే ఆయన పరిచర్య కొరకై ప్రజలు చేరువచ్చినారు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరికి భూమి మీదకి వచ్చి పరిచయం చేశాడు. బైబిల్లో రాయబడింది, ఐ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ నాట్ టు బి మినిస్టర్డ్ బట్ టు మినిస్టర్ అంటూ. నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చిన. నీకు తెలిసిందే పరిచయం అనుకోవద్దు. అదే మత్తులో, అదే భ్రమలో ఉండి, అదే నష్టపోయి, అంత నష్టపోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే జీవితం మరలా లాదు. లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ స్వీట్. జీవితం చాలా అల్పమైంది, మధురమైంది. ఉన్న కాలంలోనే, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, మొబిలిటీ తిరగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, చెప్పగలిగేటానికి నోరు ఉన్నప్పుడు, ఇవన్నీ దేవుని కొరకే వాడి ప్రయాసపడితే అప్పుడు తోటమాలి వచ్చినప్పుడు ఆయన సాన్నిధ్యంలో కనపడే వారిగా ఉండాలని కోరుతున్నాడు. మన సంగతి ఏంటి మరి? మనం అలాంటి అనుభవంలోనికి రాకుండా దూరం అయిపోయామేమో. ఈ 4 విషయాల దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడున్నామో మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఉంటే చెప్పు ప్రభు అనొద్దండి. ఎక్కడైనా ఉంటే కదా చెప్పటానికి. ఎక్కడైనా బాగాలేకపోతే చెప్పు ప్రభు అంటే బాగుంటుంది. అంత బాగాలేకపోతే అధికారుల మొదలుకొని అన్నిటిదాకా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనిషి మారతాడు కదా. మారట్లేదు ఏంటి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించిన. ఉదాహరణ అంటే బయట ఉదాహరణ కాదు, లోపలే. యెషయా 6వ అధ్యాయంలో మందిరంలో కనిపిస్తున్నాడు, యెషయా గ్రంథంలో. అంతకుముందు ఆయన ఏమన్నాడంటే అయ్యో 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 అని ప్రజల గురించి మాట్లాడుతూ వచ్చింది. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దేవుని చూస్తున్నంత దాకా ప్రజలను చూసి అయ్యో ఏ దేశం ఇలాగైపోయింది, అయ్యో ప్రజలు ఇలాగైపోయారు, అయ్యో మనుషులు ఇలాగైపోయారు, అయ్యో జనం ఇలాగైపోయింది అని అన్నాడు. ఎప్పుడైతే 6వ అధ్యాయంలోకి వచ్చినాడు, అయ్యో నాకు శ్రమ. ఎప్పుడైతే మనం దేవుని చూస్తామో అప్పుడు అయ్యో అనేది మనకు వస్తుంది. ఓ అంటు మీ ఐ యామ్ అన్డన్ అని.
ఆ దేవుని చూడంత దాకా ఏమనుకుంటున్నాం, ఓ అంటదేం వారికి శ్రమ, అయ్యో 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 అనేది వారికి సంబంధించి ఉంటారు. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన సంగతి మనకు తెలుసు. అద్దం దగ్గరికి వస్తే వేరే వాళ్ళు బొమ్మ అంతా చూపించదు అద్దము, మీకు బాగా తెలుసు కదా, నాకంటే ఎక్కువ. మన బొమ్మే మనకు చూపిస్తుంది, మనం ఎలాగున్నాం మనకు చూపిస్తుంది. అర్థమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి వస్తే మన సంగతి చూపిస్తుంది కనుక అందుకే 6వ అధ్యాయంలో అన్నాడు, ఓ అంటమి అయ్యమందన్నే, అయ్యో నేను అపవిత్రుడను. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిలువ త్యాగము, యాగము, దహన బలి పరీక్షించుకొని జీవితం మార్చబడటానికి సిద్ధపరిచిన ప్రొవిజన్, సదుపాయం. అలాగే ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి యేసు గల్లేకి వచ్చున్నాం, యేసు నజరేతుకు వచ్చున్నాం, యేసు పిలుపుదైన కైసరికి వచ్చున్నాం, యేసు బేతనీకి వచ్చున్నాం. యేసు నా దగ్గరికి కూడా రా, నాలో కూడా రా, నా ఇంట్లోనికి రా,